హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కొత్తగా ఊరు మారుతున్న వారికి ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో లేదా పిల్లల చదువుల కోసమో సొంత ఊరు వదిలి వేరే నగరానికి వెళ్ళడం చాలా కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ఆంధ్ర నుంచి చాలామంది హైదరాబాద్కి వచ్చి సెటిల్ అవుతుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ మీరు ఇల్లు మారిన తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్లో అడ్రస్ మార్చారా? చాలామంది చేసే తప్పు ఇదేనండి. ఆధార్లో అడ్రస్ మారుస్తారు, కానీ డ్రైవింగ్ లైసెన్స్లో మాత్రం పాత అడ్రస్నే కంటిన్యూ చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఇలా చేయడం చట్టవిరుద్ధం. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మీ డ్రైవింగ్ లైసెన్స్లో మీరు ప్రస్తుతం నివసిస్తున్న అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే అడ్రస్ మార్చాలంటే మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగాల, ఏజెంట్లను పట్టుకోవాలా అని టెన్షన్ పడకండి. కేంద్ర రవాణా శాఖ పరివాహన్ సేవా పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను ఇప్పుడు పూర్తిగా ఆన్లైన్లోకి తెచ్చేసింది. దీనికోసం మీరు సింపుల్గా parivahan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఎంచుకుని చేంజ్ ఆఫ్ అడ్రస్ పైన క్లిక్ చేయాలి. మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు కడితే సరిపోతుంది. ఇక్కడ చిన్న కండిషన్ ఉంది ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యం. మీరు ఒకే రాష్ట్రంలో ఇల్లు మారితే ప్రాసెస్ చాలా ఈజీ. కానీ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారితే, ఉదాహరణకు మీరు ఏపీ నుంచి తెలంగాణకు మారి ఇక్కడ అడ్రస్ అప్డేట్ చేయాలంటే మాత్రం మీ పాత ఆర్టీఓ ఆఫీస్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసి తప్పనిసరిగా తీసుకోవాలి. దీనికోసం మీరు ఫామ్ 33, మీ ఆధార్ లేదా ఇతర అడ్రస్ ప్రూఫ్, మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ విధానం వల్ల మీ సమయం ఆదా అవ్వడమే కాకుండా ఇంట్లో కూర్చునే మీ పని పూర్తి అయిపోతుంది. సో ఇంకా ఎవరైనా పాత అడ్రస్తోనే బండి నడుపుతుంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే అడ్రస్ మార్చుకోవాల్సిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.